బ్రేకింగ్ న్యూస్ గాంధీ భవన్ లో పీసీసీ మీటింగ్ కొనసాగుతోంది. మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ అటెండ్ అయ్యారు. పాత డీసీసీలకు వీడ్కోలు పలుకుతారు. ఇక కొత్త డీసీసీలకు దిశానిర్దేశం చేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలపైన పీసీసీ మీటింగ్ లో చర్చిస్తారు. గాంధీ భవన్ లో పీసీసీ మీటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ మీటింగ్ కి సీఎం రేవంత్ రెడ్డి అలాగే మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. కొత్త డీసీసీలతో అయితే స్వాగతం పలుకుతున్నారు. ఇటు గాంధీ భవన్ లో పీసీసీ మీటింగ్ కొనసాగుతోంది. ఇటు పాత డీసీసీలకు వీడ్కోలు పలికి అనంతరం కొత్త డీసీసీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వాటిపైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ సమావేశానికి ఇప్పటివరకు మీనాక్షి నటరాజన్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. కొత్త డీసీసీలతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి నిర్వహించి వాళ్ళకి పార్టీకి సంబంధించి అలాగే అన్నిటికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. గాంధీ భవన్ లో పీసీసీ మీటింగ్ కొనసాగుతోంది. మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. పాత డీసీసీలకు వీడ్కోలు పలికి అనంతరం కొత్త డీసీసీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తారు. ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వాటిపై కూడా చర్చించేందుకు మీటింగ్ లో సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇక పీసీసీ మీటింగ్ కి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ ని మా ప్రతినిధి హేమ లైవ్ తో అందిస్తారు. హేమ, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా కాసేపటి క్రితమే హాజరయ్యారు. ఇక విస్తృత స్థాయి సమావేశం కూడా ప్రస్తుతం ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే పీసీసీ చీఫ్తో పాటు ముఖ్య అతిథిగా ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అదేవిధంగా మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అజరుద్దీన్, ఇంకా మిగతా ఎవరైతే కొత్త పాత డీసీసీలతో పాటు టీపీసీసీ కార్యవర్గానికి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు అండ్ ఫ్రంటల్కి సంబంధించినటువంటి అధినేతలు కూడా ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు. అయితే ఇప్పటికే అటు ఈరోజు మీటింగ్కి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే రీసెంట్గా కొత్త డీసీసీల నియామకం జరిగింది అండ్ ఇదే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పాత డీసీసీలకు వీడ్కోలతో పాటు కొత్త డీసీసీలకు చేయాల్సినటువంటి కార్యాచరణ పైన ఏదైతే దిశానిర్దేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయనున్నారో అనంతరం టీపీసీసీ కార్యవర్గం కూడా అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పటి వరకు మీటింగ్ జరగలేదు. సో వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలను కూడా అటు ఏదైతే స్థానిక ఎన్నికలు కానివ్వండి, పార్టీ సంస్థాగత నిర్మాణం కానివ్వండి, ప్రస్తుతం ప్రజాపాలనకు సంబంధించిన 2 ఏళ్ల విజయోత్సవ సంబరాలు వీటన్నిటికీ సంబంధించి కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ముఖ్యమంత్రి కాసేపటి క్రితమే ఈ మీటింగ్కి హాజరయ్యారు. నేరుగా ఇక్కడ నుంచి జిల్లాల పర్యటనలో భాగంగా అటు భద్రాచలం కూడా వెళ్ళనున్నారు. అనంతరం సాయంత్రం ఢిల్లీకి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు. అయితే ఇప్పటికే మీనాక్షి నటరాజన్ కూడా మాట్లాడడం జరిగింది. ఉన్నటువంటి నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. అటు ప్రధానంగా మీనాక్షి నటరాజన్ కూడా మాట్లాడుతూ నూతన డీసీసీలకు స్వాగతం పలికారు. ఎందుకంటే గతంలో కూడా అనేక సార్లు ఖర్గే మీటింగ్స్లో కానివ్వండి, ఇతర మీటింగ్స్లో డీసీసీల పాత్ర కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకం అంటూ కూడా చెప్పొచ్చారు. పూర్తిగా జిల్లాకు డీసీసీల పాత్ర చాలా క్రియాశీలకంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, నామినేటెడ్ పదవులు, ఇతర అంశాలపైన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఖచ్చితంగా డీసీసీల చర్చలో ఖచ్చితంగా డీసీసీలు ఉంటారు. సో ఇలాంటి సందర్భంలో మొత్తం ఏఐసీసీ నుంచి 36 మంది అబ్జర్వర్లు కూడా వచ్చారు. రాష్ట్రానికి వచ్చి ప్రతి ఒక్క జిల్లాల్లో తమకు కేటాయించినటువంటి జిల్లాల్లో దాదాపు 10 రోజుల పాటు పర్యటించి అక్కడ ఏదైతే ఒపీనియన్ పోల్ కూడా తీసుకున్నారు. మొదటి నుంచి కూడా ఈ డీసీసీల నియామకానికి ఒక క్రైటీరియా పెట్టారు. ఆ క్రైటీరియాకు తగ్గట్టుగా ఒపీనియన్ పోల్ తీసుకున్నప్పటికీ కూడా డీసీసీల నియామకం సమయంలో మొదటి నుంచి పెట్టినటువంటి క్రైటీరియా మొత్తం కూడా బ్రేక్ చేసుకుంటూ వచ్చారు. అటు 1 man 1 post కానివ్వండి, లేదంటే సీనియర్ నేతలకు ఇస్తామంటూ పెద్ద ఎత్తున జూనియర్ నేతలకు ఇచ్చారు. సేమ్ టైం ఒక
పదవులు ఉన్నటువంటి వాళ్ళకు మరొకసారి అవకాశం కలగదు, డీసీసీలకు అవకాశం ఇవ్వము అన్నప్పటికీ కూడా కొంతమంది ఎమ్మెల్యేలకు, కార్పొరేషన్ చైర్మన్లకు అండ్ మోరవర్ పార్టీలో 5 ఏళ్ల పాటు ఉన్నటువంటి వాళ్ళకే డీసీసీల పదవి కైవసం అవుతుందని చెప్పినప్పటికీ పార్టీలో కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళకు కూడా డీసీసీ పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి. సో వీటన్నిటి నేపథ్యంలో ప్రస్తుతం డీసీసీల నియామకంపై పెద్ద ఎత్తున గందరగోళం చోటు చేసుకుంది. సో దీనికి సంబంధించి ఆ దిశానిర్దేశం కూడా చేయనున్నారు. సేమ్ టైం స్థానిక ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరగనప్పటికీ కూడా పార్టీ నుంచి ఎవరైతే పార్టీ నుంచి ఎన్నుకోబడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని పెద్ద ఎత్తున గెలిపించుకోవాలి. దాదాపు 80% వరకు కూడా పంచాయతీ ఎన్నికల్లో సీట్లను కైవసం చేసుకోవాలి అంటూ కూడా ప్రస్తుతం దిశానిర్దేశం చేస్తున్నారు. అండ్ సేమ్ టైం ఎక్కడైతే కొత్త పాత డీసీసీల మధ్య ప్రస్తుతం పంచాయతీ గందరగోళ వాతావరణం నెలకొందో వాటన్నిటిని కూడా చెక్ పెడుతూ సమన్వయంగా పనిచేసుకుంటూ పోవాలంటూ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఇక మొట్టమొదటిసారిగా ఏసీసీ అబ్జర్వర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్యానెల్ ద్వారా డీసీసీల నియామకం చేశారు అంటూ కూడా మీనాక్షి నటరాజన్ చెప్పడం జరిగింది. సేమ్ టైం సీఎం రేవంత్ రెడ్డి కానివ్వండి, టీపీసీసీ అధ్యక్షులు కానివ్వండి, వాళ్ళ సొంత జిల్లాలకు సంబంధించి కూడా ఎవరి పేరు ప్రతిపాదించలేదు. కేవలం ప్యానెల్ ద్వారానే డీసీసీల నియామకం జరిగింది. అందరి సమన్వయం వల్లనే ప్రస్తుతం సమర్థులైనటువంటి డీసీసీలను ఎంపిక చేయడం జరిగింది. డీసీసీల పనితీరు ఆధారంగా వాళ్ళకు సముచిత న్యాయం కూడా ప్రభుత్వంలో, అంటే ప్రస్తుతం డీసీసీ అనేది పార్టీకి సంబంధించినటువంటి పోస్టు. సో ఖచ్చితంగా వీళ్ళు కరెక్ట్గా వర్క్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ప్రభుత్వంలో కూడా తగిన గుర్తింపు ఉంటుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అండ్ సేమ్ టైం పదవి ముగిసిన డీసీసీలతో కొత్త డీసీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిసి పని చేసుకొని పార్టీకి సంబంధించిన ఎజెండా ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. స్థానిక సంస్థల ఎన్నికలు గుర్తు లేకపోయినా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించుకోవడంలో పాత కొత్త డీసీసీలతో పాటు టీపీసీసీ కార్యవర్గం కూడా పనిచేయాలి. సేమ్ టైం బీసీలకు 42% రిజర్వేషన్ల అనుగుణంగానే ప్రస్తుతం స్థానిక సంస్థ ఎన్నికల అభ్యర్థుల లిస్టు కూడా సేకరణ అనేది జరగాలి అంటూ కూడా దిశానిర్దేశం చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడ కేంద్రం పైన కొట్లాడాలి, ఇందుకు ప్రతి ఒక్కరు కూడా రావాలి అంటూ కూడా పిలుపునిచ్చారు. సేమ్ టైం ఓట్ చోరీకి సంబంధించినటువంటి సంతకాల సేకరణ కూడా పెద్ద ఎత్తున చేయాలి అంటూ కూడా దిశానిర్దేశం చేశారు. ఇక మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడి కొత్త పాత డీసీసీలకు టీపీసీసీ కార్యవర్గానికి దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ హేమ.